హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన స్కిన్ టోన్ని అంటే ఇన్స్టెంట్గా ఒక 2 షేడ్స్ పెంచుకోవడానికి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇది రీనీ కాస్మెటిక్స్ వాళ్ళ ప్రోడక్ట్. రీనీ ఎవ్రీడే ఫేస్ బ్రైట్ సీరమిన్ క్రీమ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మన స్కిన్ టోన్ అనేది పెరుగుతుంది అనమాట. 2 షేడ్స్ దాకా పెరుగుతుంది. నేను వాడుతున్నాను. మంచి ఆఫర్ కూడా ఉంది. ఇప్పుడు 1+1 ఆఫర్ కూడా ఉంది. చెక్ చేయండి. ఇది రీనీ వాళ్ళది వెబ్సైట్లోనే తీసుకోవచ్చు, లేదంటే అమెజాన్లో అయినా ఉంది. చెక్ చేయండి. మీరు 1+1 ఆఫర్ ఉంది, త్వరగా తీసుకోండి. నేను వాడుతున్నాను, సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇవే ఆ ప్రోడక్ట్స్ అనమాట. 2 ట్యూబ్స్ ఇలా వచ్చాయి. నేను ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తాను. నాకు 2 కలిపి 391 పడింది అనమాట. 391 రూపీస్ పడింది. నేను రీనీ పేజ్లోంచి తీసుకున్నాను. అమెజాన్లో అయితే ఇంకా తక్కువ ఉంది, బట్ నేను తీసుకున్న తర్వాత నాకు తెలిసింది అమెజాన్లో తక్కువ ఉందనేసి. 1+1 ఆఫర్ నడుస్తుంది అమెజాన్లో. జస్ట్ మీరు రీనీ ఎవ్రీడే ఫేస్ బ్రైట్ సీరం అని చెప్పేసి కొడితే మీకు ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదే ఆ ప్రోడక్ట్ అనమాట. బాక్స్ అయితే అలా ఉంది. రీనీ ఎవ్రీడే ఫేస్ బ్రైట్ సీరమిన్ క్రీమ్ అనమాట. మనం డైలీ మేకప్ అనేది చేసుకోకుండా జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ కొంచెం అప్లై చేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బ్లష్ కానీ తర్వాత బ్లష్ అప్లై చేసుకొని లిప్స్టిక్ ఏదైనా అప్లై చేసుకుంటే మనకి ఎవ్రీడే మేకప్ లుక్ అయితే అయిపోతుంది అనమాట. అన్ని స్కిన్ టోన్స్ కూడా ఇది సెట్ అవుతుంది. ఇన్స్టెంట్గానే తెలిసిపోతుంది మీకు. పూసుకున్న వెంటనే తెలిసిపోతుంది మీ స్కిన్ టోన్ 2 షేడ్స్ పెరుగుతున్నట్టు. అండ్ ఇది అన్ఈవెన్గా ఉన్న స్కిన్ టోన్ని ఈవెన్ చేస్తుందని. అట్లీస్ట్ ఒక ట్యూబ్ అయినా మీరు వాడాలి, అప్పుడే మీకు విజిబుల్ రిజల్ట్స్ అనేటివి తెలుస్తాయి. సో మనకు కొంతమందికి ఫోర్హెడ్లో ఒక కలర్ ఉంటుంది, చీక్స్ మీద ఇంకొక కలర్ ఉంటుంది, లేదా చిన్న ఏరియాలో ఇంకొక కలర్ ఉంటుంది, డిస్కలరేషన్ ఉంటుంది, అండర్ ఐస్ ఇంకొకలాగా ఉంటుంది. అలా అవ్వకుండా ఈ క్రీమ్ మనం యూస్ చేస్తే మొత్తం ఈవెన్ స్కిన్ టోన్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో నేను వాడుతున్నాను. ఒక ట్యూబ్ అయితే ఓపెన్ చేసి నేను వాడుతూ ఉన్నాను. ఇంకొక ట్యూబ్ అలానే ఉంది. చాలా బాగుందనమాట. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఆ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది. పారాబిన్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవి మనకు స్కిన్కి హార్మ్ చేసే కెమికల్స్ ఏవి లేవు అనమాట. సో నేను ఇస్తున్న హానెస్ట్ రివ్యూ ఏంటంటే బాగుంది, బట్ కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉంటారు కదా, వాళ్ళకి అప్లై చేసినప్పుడు కొంచెం వైట్ కాస్ట్ అయితే తెలుస్తుంది. సో వైట్ కలర్ లేయర్ అని తెలుస్తుంది అనమాట. అంతకు మించి ఇంకేమీ లేదు, వాడచ్చు. వారు ఏం చేయాలంటే జస్ట్ అమౌంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. తక్కువ తీసుకొని బ్లెండ్ చేసుకొని వాడుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే ఫేస్ మీద అప్లై చేసిన ప్రతిదీ మనం నెక్ మీద కూడా అప్లై చేసుకోవాలి. లేదంటే ఫేస్కి నెక్కి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కొంతమంది అప్లై చేసుకోవడం మర్చిపోతారు, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకులే అని. బట్ ఫేస్కి నెక్కి రెండింటికి కూడా అప్లై చేసుకోవాలి. సో క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. వైట్ కలర్ క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఇది సీరం ఇన్ క్రీమ్ అనమాట. సీరం కూడా దీంట్లో యాడ్ అయ్యింది. మనకు ఏమంటారు, మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది, హైడ్రేటింగ్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటుంది అనమాట. సో నేను స్కిన్ కేర్ తీసుకున్నాను. మన ఫేస్ మొత్తానికి కూడా ఆ సైజ్ కొంచెం క్రీమ్ అయితే సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వైట్ కాస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్కి. సో అప్లై చేసుకున్నాక మీకు కనపడుతుందో లేదో, సరిగ్గా కనపడట్లేదు అనుకుంటాను వీడియోలో. బట్ ఫేస్ మీద అప్లై చేసుకుంటే చాలా బాగా తెలుస్తుంది. మీరు కావాలంటే ఫేస్ ఒక సైడ్ మాత్రం అప్లై చేసుకోండి. ఆ తర్వాత కంపేర్ చేసుకోండి ఈ సైడ్కి ఇంకొక సైడ్కి. విజిబుల్ రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. చాలా బాగుంది ప్రోడక్ట్, అలాగే తక్కువ రేట్ కూడా. అలాగే రీనీ కాస్మెటిక్స్ అనేది ఒక మంచి బ్రాండే, అది తీసి పడేయాల్సిన బ్రాండ్ అయితే కాదు. మంచి రిప్యూటెడ్ కాస్మెటిక్ బ్రాండ్ అనమాట రీనీ అనేది. దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. రీనీ HD 3-in-1 అనేసి ఇంకొకటి ఉంది ప్రోడక్ట్, నేను అది కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే కొలాబరేషన్ది, లేదంటే ఇంకొకటి కాదు. నేను పర్సనల్గా వాడుతున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. డైలీ ఒక మంచి క్రీమ్ వాడాలి మనము అనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే అందరికీ ఫేస్ చేసే ప్రాబ్లం అన్ఈవెన్ స్కిన్ టోన్, ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉంటుంది ఇది. సో ఖచ్చితంగా వాడండి. సో 5 times పవర్ఫుల్ బెనిఫిట్స్ అని రాశారు కదా, ఇది ఖచ్చితంగా నిజమండి. జస్ట్ మనం క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగాలి. వెంటనే పౌడర్ అది అప్లై చేసుకోకూడదు. అప్లై చేసుకున్న తర్వాత మన ఫింగర్స్తో మన ఫేస్ని ట్యాప్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఇలా బీట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మన స్కిన్కి బాగా బ్లెండ్ అవుతుంది అన్నమాట ప్రోడక్ట్. ఆ తర్వాత మనం ఏదైనా చిన్న బ్లష్ కానీ అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది బిల్ కనిపిస్తుందా? 391 రూపీస్ పడింది నాకు. ఇన్వాయిస్ చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడండి. చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్. డైలీ చాలామందికి అలవాటు ఉంటుంది కదా, ఫేస్ మీద స్నానం చేసిన వెంటనే ఏదైనా మంచి క్రీమ్ అప్లై చేసుకోవడానికి. ఇది మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి, మీ స్కిన్ రొటీన్లో.
చాలా బాగుంటుంది. మీ స్కిన్ టోన్ కూడా ఒక 15 డేస్లో మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది. మన స్కిన్ అంతా ఈవెన్ టోన్గా మారిపోతుంది అనమాట. సో నేను పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాను. రివ్యూ కూడా నేను చాలా మంచిగానే ఇస్తున్నాను. ఏదైనా కొంచెం నల్లగా ఉన్న వాళ్ళకైతే వైట్ కాస్టింగ్ అనేది తెలుస్తుంది అంతే. థ్యాంక్ యూ.